హలో హై ఫ్రెండ్స్, ఎలా మీరు బాగున్నా వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నైట్ టైం హీరో ఉంది కదా పడుకుంటాం అనుకుంటే తనకి నిద్ర రావట్లేదు. హీరో ఉన్నారు కదా, ర్యాంకే చెప్పాడు కదా, అదే గుర్తు తెచ్చుకుంటుంది. అత్తమాలు తనకి వామిటింగ్స్ కూడా అవుతాయంటే ఇంకా దానివల్ల తనకి చాలా ఆకలి వేస్తుంది. ఇంకా కిచెన్ రూమ్లోకి వెళ్ళి ఏమైనా తినడానికి ఉంటాయి అనుకుంటే అప్పుడే పుల్లమైన ఫ్రూట్స్ ఉన్నాయి కదా కనిపించింటే అవి తినగానే తను చాలా హ్యాపీగా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకా తింటూనే ఉంటుంది. అప్పుడే హీరో బదులు కదా వచ్చి ఇదంతా చేసి ఈ ఫ్రూట్ అంత పుల్లగా ఉందా అని అంటూ ఉంటాడు. ఏంటంటే చాలా టేస్ట్గా ఉంది, నువ్వు కూడా ఒకసారి తినని అంటూ ఉంటుంది. అప్పుడే హీరో ఉంది కదా, ఎవరు వచ్చాడు అబ్బా అని చూడగానే ఇది షాక్ అయిపోయింది. ఇంకా హీరో బదులు అంటూ ఉంటాడు, నువ్వు టెన్షన్ పడకు, ఈ టైంలోనే ఇలా తినాలనిపిస్తుంది. అయినా కూడా మా అన్నయ్య వాళ్ళ బేబీ ఉంది కదా, చాలా అల్లరి చేస్తుంది అనుకుంటా, మీ మమ్మీని ఏమీ బాధ పెట్టకు, నేను బాగా చూసుకుంటానని అంటుంది. సేమ్ మీ మమ్మీ లాగా చాలా గుడ్గా ఉండు, ఇంకా మీ డాడీ లాగా రూడ్ పర్సన్ లాగా ఉండకు అని అంటాడుది. హీరో ఉంది కదా, హీరో వాళ్ళ పెద్దని అలానే చేస్తాడు. హీరో వాళ్ళ పెద్ద అంటూ ఉంటాడు, ఇదిగో నీకోసం మెడిసిన్స్ ఉన్నాయి కదా తీసుకొని వచ్చాను, ఇవి టైంకి వేసుకొని అంటూ ఉంటాడు. హీరోని కూడా సరే అని చెప్పండి. హీరో ఉన్నారు కదా, ఒక పార్టీకి వెళ్ళి ఉంటాడు. అక్కడ చాలా మంది బిజినెస్ పార్టీస్ కూడా వచ్చి ఉంటాడు. ఎందుకంటే చాలా మోడల్స్ ఉన్నారు కదా వస్తూ ఉంటాడు. ఎందుకంటే వాళ్ళ కంపెనీలోని ఇక యాడ్స్ చేసే వాళ్ళు ఉంటారు కదా, ఈ మోడల్స్ చాలా మంది వస్తూ ఉంటాడు. ఇంకా వీళ్ళని కొనుక్కోవాలంటే చాలా మనీ పెట్టాలి. ఇంకా ఎవరు అంత పెట్టలేడు కదా. అప్పుడే ఇంకొక అమ్మాయిని పంపించుంటాడు, దీని పేరు పరి. హీరో మాత్రం తనని చూడగానే ఇంకా గంగా అని ఇంకా షాక్ అయిపోయి ఉంటాడు. ఇంకా పరి ఉంది కదా, తను చాలా అందంగా ఉంటుంది కదా. ఇంకా బిజినెస్ పర్సన్స్ ఉన్నారు కదా, పనిని చూడగానే తను చాలా అందంగా ఆడితే అందరూ ఉన్నారు కదా, తన కోసం మనీ ఉన్నాయి కదా పే చేస్తూ ఉంటాడు. కానీ తను ఎక్కువగా ప్రైస్ ఏదో ఉన్నారు కదా, చాలా ఎక్కువ మనీతోటి ఇంకా పనిని ఇంకా కొనుక్కొని ఉంటాడు. ఇంకా తన కంపెనీలోని యాడ్స్ కోసము హీరో ఉన్నారు కదా, పనిని చూడగానే గంగా ఉంది కదా తన లైఫ్లోకి వచ్చేసింది. ఇంకా తను నా నుంచి దూరంగా వెళ్ళదని అనుకుంటూ ఉంటాడు. ఇంకా ఈవెంట్ అయిపోయాక హీరో ఉన్నాడు కదా, గంగా అని తన దగ్గరికి వెళ్ళి ఉంటాడు. పరి అంటుంది, ఓ ఇది గంగా బాగుంది పేరు అని అంటాడుని. హీరో అంటాడు, నువ్వు ఏమనుకోపోతే నేను పిల్లచాని అంటూ ఉంటాడు. పరి అంటుంది, ఆ పిల్లచని అంటాడుది. హీరో అన్న కదా చాలా హ్యాపీగా తనని హక్ చేసుకుని ఉంటాడు. నేను ఎన్ని సంవత్సరాలు నేను చాలా మిస్ అయ్యాను, ప్లీజ్ నన్ను వదిలి వెళ్ళకని అంటూ ఉంటాడు. పరి కూడా సరే అని చెప్పేది. కానీ తన ఫేస్లోని ఇంకా స్మైల్ ఉంది కదా, విలన్ స్మైల్గా ఉంది, రివెన్స్ తీసుకోవడానికి వచ్చినట్టుంది. ఇంకా పరి ఎవరో మనకి నెక్స్ట్ వీడియోలో తెలుస్తుంది అనుకుంటాం. హీరోయిన్ ఉంది కదా, తన బేబీ కోసం ఉలన్ క్లాత్ ఉంది కదా స్వెటర్ కుడుతూ పెడితే, ఇది అమ్మమ్మ వాళ్ళు కుట్టేవాళ్ళు, ఇప్పుడు నీకోసం నేను కుడుతున్నానని అంటూ పెడితే, హీరోయిన్ కదా చాలా లేట్ అయ్యి ఇంటికి వచ్చేటాడు. ఇంకా పని చూడగానే గంగా ఉంది కదా తన లైఫ్లో వచ్చేసిందని చాలా హ్యాపీగా ఏడుస్తే ఇంకా పడుకొని ఉంటాడు. అప్పుడే హీరోని వచ్చి హీరోకి బెడ్షీట్ కప్పి వెళ్ళిపోతాడని హీరో అన్నాడు కదా, ఇంకా గంగా అనుకొని హీరోని చేపట్టుకొని ఉండుంటాడు. ఇంకా గంగా అనుకొని హీరోనికి చెప్తూ ఉంటాడు, ప్లీజ్ నువ్వు నన్ను వదిలి వెళ్ళకు గంగా అని అంటూ ఉంటాడు. హీరోని మాత్రం యశ్వనగా చాలా సాడ్ అవుతుంది. ఆఫీస్లో అందరూ కదా ఈ విషయం తెలియగానే గంగా ఉంది కదా మళ్ళీ వచ్చేసిందని అందరూ దయ్యమని అనుకుంటూ ఉంటాడు. న్యూస్ పేపర్లోని ఇంకా హీరోది ఇంకా గంగది ఇంకా ఫోటో చూస్తుంటాడు కదా, ఇంకా అందరూ ఉన్నారు కదా, గంగా ఉంది కదా ఇంకా దయ్యంలోకి వచ్చేసిందని అనుకుంటూ ఉంటాడు. వేరే సైడ్ హీరో వాళ్ళ ఇంట్లో కూడా అలానే ప్రాబ్లమ్, తను చనిపోయింది కదా, ఆయన కూడా ఎలా రాగలదని అంటూ ఉంటాడు. అక్కడ ఉన్న మేడ్ అంటూ పెడితే ఒకవేళ తన దయ్యం అనుకుంటా అందుకని వచ్చేసింది. ఇంకోళ్ళు అంటాడు, లేదు ఆయన కూడా తను టీన్ సిస్టర్ అనుకుంటా వచ్చాడని ఇలా మాట్లాడుతూ ఉంటాడు. పాపం ఈ విషయం హీరోయిన్కి న్యూస్ పేపర్ ఉంది కదా చూపించకూడదు, తను ఈ విషయం తెలిసిందనుకో బాధపడుతుందని అంటూ ఉంటాడు. కానీ హీరోయిన్ ఉంది కదా ఆ న్యూస్ పేపర్లోని ఇంకా చూసేసేంటిది ఇంక హీరోది గంగది ఫోటో, ఇంకా హీరోయిన్ ఉంది కదా అది తెలియకనే చాలా బాధపడుతుంది. హీరో ఉన్నాడు కదా తన ఫ్యామిలీ దగ్గరికి వచ్చి అంటూ ఉంటాడు, ఈ రోజు నైట్ నేను గంగని డిన్నర్కి తీసుకొని వస్తున్నాను, తన ఫేవరెట్ ఫుడ్ ఉంది కదా తయారు చేయండి అమ్మా, లేకపోతే తను బాధపడకూడదని అంటూ ఉంటాడు. చాట్ మాత్రం చాలా కోపంగా ఉంటుంది. గంగా ఉంది కదా వచ్చేసిందని చాలా కోపం వస్తుంది హీరో లైఫ్లోకి. కానీ చాట్ ఉంది కదా చాలా రోజుల నుంచి చాలా సంవత్సరాల నుంచి హీరోని లైక్ చేస్తుంది. ఇంకా గంగాని ఖచ్చితంగా ఈ దారిలోని అంతం చేసేయాలని అనుకుంటుంది. హీరో లైఫ్లోకి తను రావచ్చని అనుకుంటుంది. హీరో ఉన్నాడు కదా గంగతోటి ఇంకా బిజినెస్ గురించి మాట్లాడుతూ ఉంటాడు. బిజినెస్ మ్యాటర్ అయిపోయాక ఇంకా గంగకు చెప్తూ ఉంటాడు, ఈరోజు మా ఇంటికి డిన్నర్కి రా ప్లీజ్ ఇంకా పరి అని అంటూ ఉంటాడు. పని అంటుంది సరే అని అంటాడు. అయినా కూడా మనం బయటకు వచ్చాం కదా ఏమైనా తాగుతాము, ఇంకా కాఫీ ఉంది కదా ఆర్డర్ చేసి ఉంటుంది, ఒక లెమన్ వాటర్ కదా ఆ రెండు కలిపి ఇంకా తాగుతాడుది. హీరో మాత్రం ఇదంతా చూసి ఇంకా షాక్లో అంటాడు, ఎందుకంటే గంగ కూడా ఇలానే తాగేది కదా.
తనే గంగాని హీరో ఉన్నాడు కదా అనుకుంటూ ఉంటాడు. అందరూ ఉన్నారు కదా! ఇంక నైట్ డిన్నర్ టైమ్ ఇంక కూర్చొని ఉంటాడు. ఇంకా హీరో వాళ్ళ బ్రదర్స్‌కి తెలిసేంటిది ఇంకా గంగ ఉంది కదా! ఇంకా బతికే ఉందని ఈ విషయం తెలియగానే ఇంకా వాళ్ళున్నారు కదా! షాక్ అయిపోయి ఉంటాడు. ఇంకో బ్రదర్ అంటూ ఉంటాడు, "గంగ ఎలా బతికేది? తను చనిపోయింది కదా!" అని అంటూ ఉంటాడు. అప్పుడే హీరోతోటి గంగ రావడంతోటి తను షాక్ తోటి ఇంకా కూర్చొని ఉంటాడు. ఇంకా గంగ ఉంది కదా! అసల ఇక్కడ మీరెవరో తెలియనట్టు ఇంకా యాక్టింగ్ చేస్తుంటది. ఇక్కడ కొత్తగా నేను వచ్చాను. నాకేమీ తెలియనట్టు యాక్టింగ్ చేస్తున్నది. కానీ ఇక్కడున్న ఫ్యామిలీ వాళ్ళకి ఎవరికీ పాపం లేదు. కానీ హీరో వాళ్ళ సిస్టర్‌కి మాత్రం చాలా ప్రాబ్లము. ఇంక మేడ్‌కి చెప్తుంటది హీరోని పిలమని. అప్పుడు హీరో వాళ్ళ బ్రదర్ అంటూ ఉంటాడు, "లేదు హీరోయిన్ ఉంది కదా! కొద్దిగా రెస్ట్ తీసుకుంటుంది. తీసుకోనని" అంటాది. ఇంక హీరో అంటుంటాడు, "హీరోయిన్‌ని ఎందుకు పిలవకూడదు? ఆయనకు కూడా తినే ఒక నర్స్ లాగానే వచ్చింది. ఇంకా మెయిడ్‌లాగా ఇంకా గంగతోటి ఇంకా హీరోయిన్ గురించి చెప్పాలి కదా!" అని అంటూ ఉంటాడు. ఇంకా హీరో వాళ్ళ బ్రదర్ అంటాడు, "ఏమీ అవసరం లేదు. హీరోయిన్ ఉంది కదా! ఒక మెయిడ్ కాదు. తను ఇక నర్స్‌లాగా వచ్చింది. కానీ ఒక ఫ్యామిలీ మెంబర్ లాగానే మేము చూసుకున్నామని" అంటూ ఉంటాడు. ఇంక హీరో ఉన్నాడు కదా! కావాలని ఇంకా ఇన్సల్ట్ చేస్తుంటాడు. ఫ్యామిలీ ముందు కాదు గంగ ముందు హీరోయిన్ గురించి ఇంకా ఇన్సల్ట్ చేస్తూ ఉంటాడు. తను ఒక మెయిడ్, ఇంకా సర్వెంట్, ఇంకా నర్స్ అని. ఇంకా హీరో వాళ్ళ బ్రదర్‌కి మాత్రం చాలా కోపం వచ్చి వీళ్ళిద్దరి మధ్యలో గొడవ అవుతూ ఉంటది. వీళ్ళిద్దరు గొడవ ఉన్నారు కదా! ఆపడానికి వాళ్ళ నాన్న ఉన్నాడు కదా! సైలెంట్‌గా కూర్చొని తిననని అంటూ ఉంటాడు. ఇంక హీరోయిన్ ఉంది కదా! చాలా సాడ్‌గా కూర్చొని ఉంటది. హీరో వాళ్ళ బ్రదర్ ఉన్నాడు కదా! సారీ చెప్తూ ఉంటాడు. హీరోయిన్ అంటది, "సారీ చెప్పాల్సిన అవసరం లేదు. అయినా కూడా మంచిదే కదా! ఇంకా గంగ ఉంది కదా! హీరో లైఫ్‌లోకి వచ్చింది. ఇంకా నాకు ఈ టార్చర్ కూడా ఉండదు. ఇంకా గంగ లేనప్పుడే కదా హీరో నన్ను టార్చర్ చేశారు. ఇప్పుడు గంగ వచ్చేసింది. ఇంకా నేను ఇక ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. నా బేబీతోటి వేరే కంట్రీతోటి ఇంకా వెళ్ళిపోయి నేను నా బేబీ చాలా హ్యాపీగా ఉంటామని అంటుంది. హీరో అన్నారు కదా! పరిని దింపడానికి వచ్చి ఉంటాడు. ఇంకా డిన్నర్ టేబుల్‌లో ఏం జరిగిందో సారీ అని అంటూ ఉంటాడు. పరి అంటుంది, "ఇంట్లోనే అలా ప్రాబ్లమ్స్ ఉంటే ఏమి కాదని" అంటాడుది. హీరో ఉంది కదా! తన రూమ్‌లోకి వచ్చినప్పుడు హీరో అన్నాడు కదా! హీరోయిన్ కోసం ముందే వెయిట్ చేస్తూ ఉంటాడు. హీరోయిన్ ఉంది కదా! హీరోయిన్ చూసి పారిపోదాంలే అనుకుంటే హీరో ఉంది కదా! పట్టుకుని ఉంటాడు. హీరో మాత్రము నీ వల్ల నాకు డిన్నర్ టేబుల్‌లోని ఇన్సల్ట్ అయింది. గంగ ఉంది కదా! నన్ను చూసి ఏమనుకుంటుందని అంటాడుది. హీరోయిన్ అడిగితే, "ఓహ్! నీకు అంత ఇన్సల్ట్ ఉన్నప్పుడు ఎందుకు నన్ను పిలిపించావు? ఓహ్! గంగని నిన్ను చూసి నేను జెలస్‌గా ఫీల్ అవుతానని అనుకున్నావా? నేను అలా ఏమి ఫీల్ అవ్వలేదని" అంటాడుది. అయినా కూడా నీకెందుకు గంగ వచ్చేసింది కదా నీ లైఫ్‌లో. ఇప్పుడు నా గురించి నీకెందుకని అంటాడుది. హీరో అంటుంటాడు, "ఓహ్! నువ్వు బాగా నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు" అని ఇంకా హీరోని క్లోజ్‌గా వస్తూ ఉంటాడు. ఇంక హీరోయిన్ ఉంది కదా! ఏడుస్తూ ప్లీజ్ నన్ను వదిలేయ్ అని ఇంకా చేతులు, కాళ్ళు ఇంకా మొక్కుతూ అడుగుతూ ఉన్నది. హీరో అంటుంటాడు, "ఇంకోసారి మైండ్‌లో పెట్టుకో. ఇంకోసారి లైన్ క్రాస్ చేశావనుకో నేను ఏం చేస్తానో తెలీదు. నీ లైఫ్ ఉంది కదా! మొత్తం అంతా నాశనం చేస్తానని" చెప్పి వెళ్ళిపోయి ఉంటాడు. ఇంక చాట్ ఉంది కదా! తను ఆఫీస్‌కొచ్చినప్పుడు ఫ్లవర్స్ పెడదాంలే అనుకుంటే ముందే ఫ్లవర్స్ ఉంటాయి. ఎవరు పెట్టారబ్బా అనుకుంటే గంగ ఉంది కదా! పెట్టేటిది. తనని చూడగానే చాలా కోపం ఆ ఫ్లవర్స్ ఉన్నాయి కదా! పారేసేటిది. అప్పుడే హీరో ఉంది కదా! ఫ్లవర్స్ కింద పడిపోవడం చూసి ఏమైందని అడుగుతూ ఉంటాడు. గంగ ఉంది కదా! తను ఏం మిస్టేక్ చేయలేనట్టు ఇంకా యాక్టింగ్ చేస్తూంటది. హీరో అడుగుతాడు, "మామూలు ఫ్లవర్స్‌ని ఇలా పారేయడం ఏంటి" అని ఇంకా చాట్‌ని బాగా తిడుతూ ఉంటాడు. గంగకు కూడా సారీ చెప్పని అంటూ ఉంటాడు. ఇంక చాట్ ఉంది కదా! ఏడుస్తూ ఇంక సారీ చెప్పి వెళ్ళిపోయింటిది. ఇంక గంగ ఉంది కదా! అసలు ఈ రూమ్‌లో ఎప్పుడు రాలేనట్టుగా మొత్తం అంతా చూస్తూ ఉంటది. అప్పుడే ఇంక తన ఫ్రేమ్ ఉంటుంది కదా! బ్లడ్ అంటుకున్నది. ఇదేంటబ్బా అని టచ్ చేయాలనుకుంటుంది. కానీ హీరో ఉన్నాడు కదా! ఆపేంటాడు. చాట్ ఉంది కదా! ఏడుస్తూ ఉంటే ఇంక గంగ ఉంది కదా! ఇంక బాధపడకని అంటాడుది. హీరో ఉన్నాడు కదా! నేను అలా తిట్టడం తప్పే అని ఇంక సారీ చెప్పాలనుకున్నానని అంటూ ఉంటాడు. కానీ చాట్ ఉంది కదా! తన మీద చాలా కోపంగా హీరోయిన్ ఉంది కదా! డిసైడ్ అయ్యుంటది. ఇంకా తను ప్రెగ్నెంట్ కదా! అందుకనే ఇలా బాక్సింగ్ దగ్గర రాకూడదు, యోగా దగ్గరికెళ్ళాలని ఇంక తను వెళ్ళింటిది. అప్పుడే అక్కడ గంగని చూసేయండిది. గంగని చూడగానే హీరో వాళ్ళ ఫ్రెండ్ ఇంకా పింక్ ఉంది కదా! ఏమీ నచ్చట్లేదు. తన బిహేవియర్ కూడా అని అనుకుంటూ ఉంటాడు. మా సిస్టర్ ఉంది కదా! యోగా నుంచి ఇంటికి వచ్చాక ఎవరో ఇంట్లో ఉన్నాడని ఇంకా అటాక్ చేసేది. అది చూడగానే హీరో వాళ్ళ పెద్దని చూడగానే "నువ్వేంటికి రా" అని అంటాడుది. ఇంకా హీరోయిన్ ఉంది కదా! కేక్ కొనుక్కుందాంలే అని అనుకుంటూ ఉంటది. అప్పుడే తన సిస్టర్ పర్స్ ఉంది కదా! తన దగ్గర ఉందని ఇచ్చేద్దామని ఇంటికెళ్ళబోతూ ఉంటది. ఇంకా హీరోయిన్ సిస్టర్ అంటూ ఉంటది, "అయినా కూడా నువ్వు ఇంటికొస్తే డైరెక్ట్‌గా రావచ్చు కదా! ఇలా దొంగలాగా రావడం ఏంటని" అంటూ ఉంటుంది. ఇంకా హీరో వాళ్ళ బ్రదర్ అంటూ ఉంటాడు, "నేను ఎక్కువగానే లైట్ చూస్తున్నాను కదా! అందుకు
అనుకుని ఇలా వచ్చానని అంటాడు. హీరో సిస్టర్ ఉంది కదా సిగ్గుపడుతూ ఇంకా హీరో వాళ్ళ బెదర్ ఉన్నారు కదా తనని గెస్ట్ చేయడానికి వచ్చేంటాడు. అప్పుడే హీరోయిన్ ఉంది కదా వచ్చేంటిది. ఓకే ఫ్రెండ్స్ వీడియో ఉంది కదా నచ్చిందంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే నెక్స్ట్ వీడియో ఉంది కదా చాలా బాగుంటుంది కొద్దిగా వెయిట్ చేయండి.